అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ఎన్ని తరాలైన మానవ జాతి సెంటిమెంట్ అనేది ఉన్నంతకాలం ఈ 2 లైన్లు ప్రతి ఒక్కడూ పాడుకోవలసి మాట్లాడుకోవలసి. నా మొదటి చిత్రం నుంచి నిన్నటి చిత్రం వరకు ప్రతి చిత్రంలోనూ పాట రాశారు నారాయణ రెడ్డి గారు. సుమారు 150 సినిమాల్లో 100 సినిమాలకి పాటలు రాసుంటారు ఆయన. కనీసం ఒక 40 సినిమాలకి సింగిల్ కార్డ్తో రాసుంటాడు. అది ఆయనకి నాకు ఉన్నటువంటి అనుబంధం. తాత మనవడు చిత్రం 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది అని మిత్రులు దాసరి నారాయణరావు గారు తెలియజేయగానే నా కళ్ళ ముందు నిలువెత్తుగా నిలిచిన వారు ఒకవైపు నిర్మాత రాఘవ, ఒకవైపు దర్శకులు దాసరి నారాయణరావు గారు. మరొకరు కూడా ఉండవలసింది ఇక్కడ, రమేష్ నాయుడు గారు. ఒక విలక్షణ స్వర రచనా ధురీనుడు ఆయన. సూచనగా చెప్పారు నారాయణరావు గారు, నేనేమో ఒక 3 పాటలు రాశాను. ఈ అనుబంధం ఆత్మీయత సన్నివేశం నాకు చెప్పి దీనికి పల్లవి రాయమన్నారు ముందు. అంటే అది బాగా శోకజనకమైన దుఃఖంతో కూడుకున్న పాట సన్నివేశం అది. ఏం రాయాలి అని నేను అక్కడేమో అంజలి గతించింది, ఇక్కడేమో రంగారావు గారు కుమిలిపోతున్నాడు. అది సన్నివేశం. అమ్మా విడిపోయావా అని ఏదో మొదలుపెట్టాను. అప్పుడు నారాయణరావు గారికి ఇది కాదు అన్నంత స్థాయి రాలేదు అప్పుడు. ఆయన బాగా జూనియర్ నాకంటే. రాఘవకేమో పాపం తెలిసినా చెప్పేవాడు కాదు. అప్పుడు రమేష్ నాయుడు అన్నాడు, ఇది కాదండి, ఇది ఎవరైనా రాస్తారు, అమ్మా వెళ్ళిపోయావా, ఏ లోకాలకు వెళ్ళిపోయావు అని మీరు అంటున్నారు, అది కాదు. ఒక కవిగా నారాయణ రెడ్డి గారు ఏం రాస్తారో చెప్పండి అని నన్ను రెచ్చగొట్టాడు. అప్పుడు నేను 2-3 నిమిషాల్లో ఏమిటి ఇదంతా అని, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం అని రాసి అయితే రాసివ్వండి అన్నాడు. చేసే ట్యూన్ చూడండి. మా ఇంకోరైతే అనుబంధం ఆత్మీయత అంటారు. అతని స్థాయి అది కాదు. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం అన్నారు. కొడుకంటూ నీకు ఒకడున్నాడు, వాడు గుండెను ఏనాడు అమ్ముకున్నాడు, నిన్ను కడసారైనా చూడరాలేదు, వల్ల కాటికైన వస్తాడను ఆశ లేదు. ఎవరమ్మా వినేది నీ ఆత్మఘోషను, ఏ తల్లి కనకూడదు ఇలాంటి కొడుకును, ఇలాంటి కొడుకును అంటూ ఈ పద్ధతిలోనే మొత్తం పాట సాగిపోతుంది. ఈ పాట రమేష్ నాయుడు స్వరపరచడం, దానిని చిత్రీకరించడంలో దాసరి నారాయణరావు గారు, ఆ చిత్రీకరణకు అంగీకరించడంలో రాఘవ, వీరందరి కలయికతో ఒక మంచి పాటగా రూపొందింది. ఈనాడు తాతా మనవడు చిత్రానికి సంబంధించిన 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ సమావేశం చేస్తున్నారంటే, ఈ ఆత్మీయ గోష్ఠి నిర్వర్తిస్తున్నారంటే, నాకు మొట్టమొదట గుర్తొచ్చే పాట అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూట.
నేను పాట రాసింది అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకము, కానీ ఈనాడు రుజువైంది అనుబంధము ఆత్మీయత అంతా నిజం. నిజం ఆ అనుబంధం కలిగిన వాళ్ళం కాబట్టి ఇప్పటిదాకా ఉండి దాన్ని గుర్తు చేసుకుంటున్నాం. అందరికీ నా నమస్కారం. సెలవు. Hi India Glitz viewers, this is Kala Bhairava. Subscribe to IG Telugu for interesting videos and the latest updates and all. Thank you.